నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ మాట్లాడుతూ బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లని రద్దు చేస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు న్యాయస్థానంలో పరువు నష్టం కేసు వేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెంలో నిర్వహించిన సభలో బీజేపీపై విమర్శలు చేస్తూ దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని, బీజేపీ రాజ్యాంగాన్ని మార్చబోతోందని అన్నారు. ఇక బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని అన్నారు. అయితే 100 ఏళ్లలో భారత్ ని హిందూ రాజ్యంగా మార్చాలని 1925లో ఆర్ఎస్ఎస్ ప్రతిజ్ఞ చేసింది అని కూడా ఈ సందర్భంలో పేర్కొన్నారు. ఆ కుట్రలో భాగంగానే 2025లో భారతదేశాన్ని పూర్తిగా హిందూ దేశంగా మార్చబోతున్నారని, అందుకే 2/3 మెజారిటీ కావాలని బీజేపీ నేతలు అడుగుతున్నారని, బీసీలు ఓబీసీలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారని సభలో రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పరువు నష్టం కేసు వేశారు. కింది కోర్టు పలుమార్లు కేసును వాయిదా వేయడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఆదేశాలతో నాంపల్లి కోర్టు సీఎం రేవంత్ కు నోటీసులు జారీ చేసింది. చూడాలి మరి ఈ నోటీసులకు రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తాడు, అసలు స్పందిస్తాడా లేదా, కోర్టు దీనికి సంబంధించి ఎలాంటి తీర్పును ఇవ్వబోతుంది, అబద్ధపు ప్రచారాలతో రాజకీయాల్లో గెలవాలి అనే నాయకులకు ఈ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి రోజు చెప్తుందే, ఈ ఛానల్కి ఆర్థికంగా మీ అందరి చేయుతో చాలా 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 అవసరం. ఎక్విప్మెంట్ అస్సలు చాలా ప్రాబ్లం అవుతుంది. రెంట్ బేస్తో మేము భరించలేకపోతున్నాం. ఎలాగైతే ఒక్కదాంతో మొదలైన ఈ ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్కి వెళ్ళిందో, అలాగే నా ఒక్కదాంతో పాటు మీ అందరూ తలుచుకుంటే మన ఛానల్ ఎక్విప్మెంట్ కానీ, ఒక చిన్న ఆఫీస్ కానీ, రిక్రూట్మెంట్ కానీ పెద్ద సమస్య కాదు. ₹1 అయినా సరే అది మాకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ ఎంతో మంది వ్యాపారవేత్తలు కూడా మన ఛానల్ని చూస్తూ ఉండొచ్చు. మీరు యాడ్స్ ద్వారా కూడా ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు మీ వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. అండ్ సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత వైరల్ అవుతుంది అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, జై భారత్.